మన వెన్నుపూసలో అమరికలు ఉంటాయండి. వెన్నుపూసలో ఉన్న ఎముకల మధ్యలో ఏదైతే డిస్క్ అనేది ఉంటుందో అది మారుతున్న వయసు పెరిగే కొద్దీ దాంట్లో కూడా డిస్క్లో కూడా మార్పులు జరుగుతుంటాయండి. డిస్క్ అనేది కొంచెం ఒక రబ్బర్ లాంటి సబ్స్టెన్స్, మన షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో మన వెన్నుపూసలో సున్నితమైన భాగాలైన సర్వైకల్ లెవెల్ అంటే మెడ భాగం, అలాగే నడుం భాగం లంబార్ రీజన్ ఉంటుందండి. ఇక్కడ ఎక్కువగా మూమెంట్, రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువగా ఉంటుందండి. ఈ వెన్నుపూసలో మెడ భాగంలో, నడుం భాగంలో రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ డిస్క్ మీద కూడా ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందండి. దీనితో పాటుగా మనిషి యొక్క శరీరం బరువు, ఉబకాయము, వయస్సు, తర్వాత తను చేసే రోజువారీ కార్యక్రమాలు, దినచర్యలు, బరువులు ఎత్తడము, లేదా మన స్పీడ్ బ్రేకర్ల దగ్గర వెహికల్ మీద వెళ్ళినప్పుడు ఆ వచ్చే ఒత్తిడి వల్ల ఆ డిస్క్ అనేది స్లిప్ అయ్యేది ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుందండి. వయసు పెరిగే కొద్దీ, బరువు పెరిగే కొద్దీ స్లిప్ డిస్క్ అనేది చాలా ఎక్కువగా సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇది ఏ భాగంలో ఎక్కువ అవుతుంటుందంటే ఈ L4, L5 భాగంలో ఆర్ L5S1 భాగంలో, మన లంబార్ రీజన్లో అది ఎక్కువగా స్లిప్ అయ్యే ఆస్కారం ఉంటుందండి. సో దీనివల్ల ఏదైతే మన లెవెల్లో చేంజెస్ వచ్చినప్పుడు, ఆ స్లిప్ డిస్క్ వచ్చినప్పుడు అది పక్కన వెళ్తున్న నరాన్ని నొక్కడంతో ఆ సిమ్టమ్స్ అనేది మంట, బర్నింగ్ సెన్సేషన్, లేక తిమ్మిర్లు రావడం, పెరసిసియా రావడం, చచ్చుబడిపోయినట్టుగా ఒక సెన్సేషన్ రావడం, నమ్నెస్ అంటాం దాన్ని. అలాంటి సిమ్టమ్స్ ఉండడం వల్ల పేషెంట్కి ఇవి ఫస్ట్ ఇనీషియల్ సిమ్టమ్స్, సెన్సరీ సిమ్టమ్స్ ఫీల్ అవుతాయి. అలాగే తీవ్రంగా ఉన్నప్పుడు అది కాళ్ళు ఎత్తడం కానీ, మన పాదాన్ని పైకి ఎత్తడం కానీ, లేక చెప్పుల్లో గ్రిప్పు తగ్గిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ తీవ్రమైన సిమ్టమ్స్ ఉన్నప్పుడు సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్. సర్జరీ చేయించుకుంటే ఆ డిస్క్ మీద ఒత్తిడి తగ్గితే ఇవన్నీ రివర్స్ అవుతాయి. వీటికి ఉబకాయం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ మాత్రమే. కంప్లీట్గా ఉబకాయం వల్లనే స్లిప్ డిస్క్ వస్తుందని చెప్పలేము, బట్ ఉబకాయం వల్ల ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనేది పేషెంట్స్లో పరిగణలోకి ఉంటుందండి.